జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. ఇప్పుడు ఈ గ్లాసులో నీటిని జల్లెడ మీద పోద్దాం. ఏం జరుగుతుందో గమనించండి. నీరు జల్లెడ గుండా క్రిందకు పడిపోవటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మరలా నీటిని తీసుకొని మంత్రం వేసి నీరు క్రిందకు పడిపోకుండా ఆపుదాం. అబ్రకదబ్రా 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 ఛూ మంతర్. చూడండి, నీరు క్రిందకి పడిపోలేదు. చూసారా? మంత్రం వేసిన తర్వాత నీరు జల్లెడ గుండా క్రిందకి పడిపోలేదు. నీరు మంత్రం వల్ల క్రిందకి పడిపోలేదని అనుకుంటున్నారా? లేదా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూడండి, ఇక్కడ నీరు ఉన్న గ్లాసుని కదిలిస్తున్నప్పటికీ కూడా నీరు క్రిందకు పడకుండా ఉండటాన్ని గమనించవచ్చు. ఎవరైనా మంత్రం వల్ల నీరు క్రిందకు పడకుండా ఆగినవని చేసి చూపిస్తే నమ్మకండి. జల్లెడపై నుండి నీరు క్రిందకి పడకుండా ఉండటానికి కారణము సైన్స్ సూత్రాలని గమనించాలి. అవి ఎలాగో తెలుసుకుందాం. నీరు పడకుండా ఉండటానికి 2 కారణాలున్నాయి. అందులో ఒకటి నీటి యొక్క తలతన్యత, అంటే సర్ఫేస్ టెన్షన్. రెండవది పీడన వ్యత్యాసము. బాహ్య పీడనము ఎక్కువగాను, గ్లాసులో నీటిపై ఉన్న గాలి పీడనము తక్కువగా ఉండటం వలన నీరు క్రిందకి పడలేదని గమనించాలి. ఈ ప్రయోగాన్ని మీరు కూడా చేసి పరిశీలించండి.